తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుమార్తె అనే కారణంతో బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడడం లేదన్నారు. కుటుంబ పంచాయతీని తెలంగాణ పంచాయతీ ఎలా అవుతుందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా. నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పైనుంచి కింది దాకా కూడా టైట్ లిపుడుగా ఉన్నారు, పెదవులు మూసుకొని ఉన్నారు. కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టం కలగొద్దు అనేటువంటిది మాతో పాటు అందరం. కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తూ, ప్రశాంత్ రెడ్డి తిడతావు, సబితా ఇంద్రారెడ్డి గారిని తిడతావు, నన్ను తిడతావు, ఇంకా రేపు ఇంకేమన్నా తిడతావు. హరీష్ సరే మరి నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందా? తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందమ్మా నాకు అర్థం కాదు. ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి.